సంగ్ జిన్‌వూ తన హ్యుమానిటీని కోల్పోయాడా? 'సోలో లెవెలింగ్' యానిమేలో మనం చూసుకున్నట్లయితే సంగ్ జిన్‌వూ ఒక వీకెస్ట్ హంటర్ నుంచి ఈ యూనివర్స్‌లోనే స్ట్రాంగెస్ట్ పర్సన్‌గా అయితే మారతాడు. దీనంతటికి కారణం సంగ్ జిన్‌వూ షాడో మోనార్క్ యొక్క పవర్స్‌ని కంప్లీట్‌గా ఇన్‌హెరిట్ చేసుకోవటం. అయితే సంగ్ జిన్‌వూ షాడో మోనార్క్ యొక్క పవర్స్‌తో పాటు షాడో మోనార్క్ యొక్క పర్సనాలిటీని కూడా ఇన్‌హెరిట్ చేసుకున్నాడు. కాబట్టి దీనివల్ల సంగ్ జిన్‌వూ యొక్క హ్యుమానిటీకి పెద్ద ప్రమాదమే వచ్చింది. సో, సంగ్ జిన్‌వూ ఏ క్షణమైనా తన హ్యుమానిటీని కోల్పోవచ్చు. కానీ మనం 'సోలో లెవెలింగ్' మాంగాని గనుక కరెక్ట్‌గా చదివితే సంగ్ జిన్‌వూ షాడో మోనార్క్ యొక్క పర్సనాలిటీ అండ్ పవర్స్‌ని ఎంత ఇన్‌హెరిట్ చేసుకున్నప్పటికీ తన యొక్క జస్టిస్‌ని, అలాగే తన యొక్క ఫ్యామిలీ ఎమోషన్స్‌ని తను మర్చిపోలేదు. చెప్పాలంటే తను హ్యుమానిటీని కోల్పోయే పరిస్థితి వచ్చినా కూడా సంగ్ జిన్‌వూ వాటిని కంట్రోల్ చేసుకొని, తన పవర్స్‌ని కంట్రోల్‌లోకి తెచ్చుకొని, తన హ్యుమానిటీని అయితే కోల్పోలేదు. అయితే ఇక మనం కరెక్ట్‌గా చూసుకుంటే సంగ్ జిన్‌వూ గనక ఇంకా ఒక వీక్ మైండెడ్ క్యారెక్టర్ అయి ఉంటే గనక తప్పకుండా తన హ్యుమానిటీని కోల్పోయి, తను కంప్లీట్‌గా ఒక మోనార్క్ లాగా, ఒక డెస్ట్రాయర్ లాగా మారేవాడు. ఖచ్చితంగా షాడో మోనార్క్ అయిన సంగ్ జిన్‌వూ